వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. ఇవాళ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ చూద్దాం. ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు మిగతా వివరాలు అందిస్తారు. శోభ, బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఆల్రెడీ ఇప్పటికే ఇండియా కూటమి కూడా అంటే బీజేపీ ప్రభుత్వంపై నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ శాసన పక్ష నేత అయినటువంటి నామా నాగేశ్వరరావు స్పీకర్ కార్యాలయంలో దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 50 మంది ఎంపీల లేఖతో సహా లేఖను కూడా అందించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇండియా కూటమితో సహా బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒకవైపు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అదే విధంగా మణిపూర్ లో ఉన్నటువంటి మణిపూర్ ఒకవైపు అగ్నిగుండంగా మారుతుంది. దీనిపై ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేదు అని చెప్పి దీనికి సంబంధించి కూడా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ పై ఎంఐఎం అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా సంతకం చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళతో పాటు మరో 50 మంది ఎంపీలు కూడా సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఇవి చూసుకున్నట్టయితే మరోవైపు ఇండియా కూటమి కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇటు ఇండియా కూటమిలో లేదు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేదు, ప్రస్తుతం అయితే తటస్థంగా ఉంది అని చెప్తా ఉన్నారు. సో అందుకని చెప్పి వీళ్ళు కూడా ప్రత్యేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే గతంలో తీసుకున్నటువంటి ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, మే నెలలో తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలను మొత్తం అణచివేసే విధంగా ఉంది అని చెప్పేసి దానికి సంబంధించి కేజ్రీవాల్ గతంలో హైదరాబాద్ పర్యటన కూడా రావడం జరిగింది. సీఎం కేసీఆర్ ను కూడా కలవడం జరిగింది. సో అప్పుడే సీఎం కేసీఆర్ కూడా సో కేటగారికల్ గా చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు తెలుపుతాము. సో ఢిల్లీకి ఆర్డినెన్స్ సంబంధించి సో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం అంటే అది రాష్ట్రాల యొక్క హక్కులను హరించడమే అని చెప్పి ఇప్పటి వరకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీపై గుర్రుగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మరోవైపు విప్ కూడా జారీ చేసింది. ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉంటారో అందరికి కూడా విప్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి, సో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. సో అంటే గతంలో జారీ చేసిన ఒకసారి ఆర్డినెన్స్ మనం గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వం మంత్రి అయితే మీటింగ్ జరిగిందో, మంత్రివర్గం మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లో అంటే రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి పాలనా అధికారాలలో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ అధికారుల పోస్టింగ్ గానీ ట్రాన్స్ఫర్స్ గానీ ముఖ్యంగా కలెక్టర్ లెవెల్ అయితే గ్రూప్ 1 గ్రూప్ ఏ క్యాడర్ ఉంటారో వాళ్ళందరి సో ట్రాన్స్ఫర్స్ గానీ అవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకునే విధంగా సో ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. సో దీనిపై అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇతర రాష్ట్రాల మద్దతు కూడా ఆయన కోరడం జరిగింది. వెస్ట్ బెంగాల్ సో కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు సంఘీభావం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సో మణిపూర్ లో గత 3 నెలలుగా జరుగుతున్న అయితే హింసాత్మక సంఘటనలు ఉన్నాయో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రెండు పార్టీలు అటు ఇండియా కూటమి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా సో వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వము ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ఈ హౌస్, అందుకనే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకూడదని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఏదైతే ఎందుకు మాట్లాడడం లేదు ఏ ప్రజా సమస్యలపై కావచ్చు, మణిపూర్ పై కావచ్చు, సో ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు, దేనిపై కూడా ఒక చర్చ జరగడం లేదు. దీనికి చర్చ జరగాలి, ఖచ్చితంగా ప్రధానమంత్రి మాట్లాడాలి. కనీసం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అయినా ఇప్పుడైనా ప్రధానమంత్రి మాట్లాడతారు సో అనే ఉద్దేశం సో మాకైతే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే పెట్టడం జరిగింది. సభలో అయితే ఎప్పుడు అంటే దేనిపై కూడా చర్చ జరగని పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ చేసుకొని సో అడ్జైన్ చేయడానికి చూస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శిస్తా ఉన్నాయి. సో ఒకసారి ఈ ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా ప్రతిపక్షాలు అందరూ మాతో కలిసి వస్తారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా మాకు మద్దతుగా కలిసి రావాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోరుతా ఉంది, మరోవైపు బీఆర్ఎస్ కోరుతా ఉంది. సో వీళ్ళకు తోడు ఎంఐఎం పార్టీ సో అసదుద్దీన్ ఓవైసీ కూడా సో వీళ్లకు మద్దతు తెలపడం జరిగింది. శోభ, రైట్, థ్యాంక్ యూ రాజు.
మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమం 60 ఏళ్లలో తెలంగాణ ఏం అభివృద్ధి చేసిందో చెప్పేందుకు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు ప్రాజెక్టుల ముందు సెల్ఫీ కార్యక్రమం సెల్ఫీ ద్వారా ప్రజలకు వివరించనున్న బట్టి విక్రమార్క. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. థ్యాంక్ యూ సేవ. ఏదైతే టీ కాంగ్రెస్ ఇప్పటికే స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనేక కార్యక్రమాలతో ఇప్పటికే డిక్లరేషన్లు కావచ్చు, సమావేశాలు, సభలు, చేరికల విషయంలో కూడా ఇక్కడ స్పీడ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా మరో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కూడా మరో కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సెల్ఫీ విత్ డెవలప్మెంట్ కాంగ్రెస్ అనే పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని వివరిస్తూ కూడా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ పేరుతో కూడా అక్కడ ఏదైతే గతంలో 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక ప్రాజెక్టులు కావచ్చు, అలాగే దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాంటి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ సెల్ఫీ దిగారు. సామాజిక మాధ్యమాలతో పాటుగా బీఆర్ఎస్ ఏదైతే కేటీఆర్ ట్విట్టర్లో కేటీఆర్కు ప్రశ్నలు సంధించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురానున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే గతంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన విద్యుత్ వార్ నడుస్తున్న క్రమంలో ఏదైతే పేటెంట్ హక్కు 24 అవర్స్ ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్దే. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు సమాచారాలను, తప్పుడు ప్రచారాలను కూడా జనాల్లోకి తీసుకువెళ్తుంది. దీనంతా కూడా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే 1999లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కూడా ఇలాంటి ఏదైతే సీఎం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆ నేపథ్యంలో కూడా వైఎస్ తొలి సంతకం అక్కడ మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తూ ఒక ఫోటోను కూడా నిన్న బట్టి విక్రమార్క రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఈ విద్యుత్ 24 గంటల విద్యుత్ పైన మాట్లాడితే ముందు ఈ ఫోటో చూపించి మాట్లాడాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలకు చెప్పిన పరిస్థితులు కనిపించినాయి. అలాగే అంటే ఇప్పుడు గతంలో 24 గంటల విద్యుత్తో పాటు గతంలో ఏదైతే వైఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా తొలి సంతకం 24 గంటల విద్యుత్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే గతంలో విద్యుత్ రుణమాఫీలు కావచ్చు, కొత్త కనెక్షన్లకు కావచ్చు తక్షణమే అమలయ్యేల విధంగా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తొలి సంతకం పైన కూడా ఫైల్ పైన వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం చేశారని ఇలాంటి అంశాలను కూడా అన్నిటినీ మా ప్రచారం ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా విస్తృతంగా ప్రచారాలు చేయాలి. అలాగే ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విద్యుత్ విషయాలు కావచ్చు, అలాగే అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రాజెక్టుల పైన కూడా ప్రజలకు తప్పుడు ప్రచారాలను పంపుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఈ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే మెట్రో కారిడార్ కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఏదైతే అక్కడ ప్లేస్కి వెళ్ళి అక్కడ శంషాబాద్ విమానాశ్రయం కావచ్చు, అలాగే మెట్రో కావచ్చు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ విద్యుత్ విషయంలో కావచ్చు, ఏదైతే రైతులకు సంబంధించి 24 గంటల విద్యుత్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కూడా రైతులకు సంక్షేమం ఉన్నారు. అలాగే రైతులకు అప్పుడు ఉన్న విద్యుత్ కష్టాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఆ విద్యుత్ కష్టాలన్నిటి కూడా తీర్చిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఇస్తున్న విద్యుత్ కరెంటు ఏదైతే 24 గంటలు ఇవ్వట్లేదు, అలాగే 8 గంటలకే పరిమితమైంది, 24 గంటలు ఇస్తుందని కూడా జనాల్లో ప్రచారాలు చేస్తున్నాయి. ఇవన్నిటిని తిప్పికొట్టే విధంగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు కావచ్చు, అన్నింటినీ ప్రజల్లో చెప్పే విధంగా, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇరుకున పెట్టే విధంగా, ప్రశ్నించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురాన్న నేపథ్యంలో అంటే ఇప్పటికే ప్రాజెక్టులో వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగి ఏదైతే ట్విట్టర్ వేదిక కూడా కేసీఆర్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా వేదిక కూడా దీన్ని పోస్ట్ చేయనున్న నేపథ్యంలో చూడవచ్చు 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అలాగే రాష్ట్రంలో రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మిగతా అన్ని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఏదైతే ఇళ్ల విషయం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే
ఏదైతే ఫ్లైఓవర్ కావచ్చు, ఏదైతే రోడ్లు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 60 ఏళ్ల కాలంలో ఇప్పటికి ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల పేరుతో, కమిషన్ల పేరుతో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. దాని పేరుతో కూడా కమిషన్లు దండుకుంటున్నారు. ఏం పద్యంలో అప్పుడు గతంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల వల్ల కూడా ఏదైతే రైతులకు చెప్పినట్లుగా కూడా ఏమాత్రం ఫలితం శూన్యం అనేది కూడా తెలుస్తుంది. దీంట్లో కమిషన్లు దండుకోనికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు కావచ్చు, మిగతా అన్నిటిని కూడా తీసుకొస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, అవే కార్యక్రమాలు ఇప్పుడు అమలైతూ వస్తున్నాయి. వాటిని పక్కన పెట్టి కొత్త కమిషన్ల కోసం ఈ కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి అవి అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. వీటన్నిటిని ఇప్పుడు మరుగున పడ్డ వీటన్నిటిని కూడా తెర మీదకు తీసుకొచ్చేందుకు ఈ కాంగ్రెస్ డెవలప్మెంట్ విత్ సెల్ఫీ అనే కార్యక్రమాన్ని తీసుకురానున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులకు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే ఏదైతే పథకాలు తీసుకొచ్చిందో, ప్రాజెక్టులు తీసుకొచ్చిందో, ఫ్యాక్టరీలు తీసుకొచ్చిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, గతంలో విద్యా సంస్థలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన యూనివర్సిటీల అన్నిటిని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన యూనివర్సిటీలు ఏంటి, వాళ్ళు నిర్మిస్తామని చెప్పిన హామీలు ఏంటి, ఇవన్నిటిని వివరించేందుకు, దిగ్గుదేల్చేందుకు ఈ కార్యక్రమం కూడా సాగుతుందని చెప్పి సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం మొదలు కానున్న నేపథ్యంలో కూడా అన్ని పథకాలు, అన్ని ప్రాజెక్టుల దగ్గర కావచ్చు, మెట్రో విషయంలో కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన రోడ్ల విషయంలో కావచ్చు, అన్నిటి ప్లేస్లోకి వెళ్ళి సెల్ఫీ దిగి విస్తృతంగా సోషల్ మీడియా వేదిక కూడా ఈ రోజు నుంచి ప్రచారాలు ప్రారంభించనుంది కాంగ్రెస్ పార్టీ. సో రైట్, థ్యాంక్ యూ హరీష్. పార్టీపై సొంత ముద్ర కోసం కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సంస్థాగత పటిష్టతపై కిషన్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పార్టీలో మార్పులు చేర్పులపై సమాలోచనలు చేస్తున్నారు. అమిత్ షా పర్యటనలోపే మార్పులు కూర్పులపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు షా రాక నేపథ్యంలో మేధావులు, ప్రముఖులతో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 3000 మందితో షా భేటీ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ శోభా. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు నేపథ్యంలో కొంత పార్టీలో జోరుగా సమావేశాలు, సమీక్షలు జోరుగా సాగుతూ ఉన్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం 3 రోజులుగా చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యత చేపట్టిన కిషన్ రెడ్డి 3 రోజులుగా నగరంలోనే ఉండడం, పార్టీ కార్యాలయంలోనే కొంత సమీక్ష నిర్వహించడంతో పార్టీ కార్యాలయం కలకలవుతా ఉన్నది. మనం గమనించినట్టయితే అమిత్ షా రాక అంటే ఈ నెల 29వ తేదీన అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారన్న సమాచారం ఉంది. సమాచారం నేపథ్యంలో అమిత్ షాతో భారీ బహిరంగ సభలు గతంలో ఖమ్మంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ అది చివరి క్షణంలో రద్దయింది. అమిత్ షా హైదరాబాద్ పర్యటన మాత్రం ఖరారైతే దాదాపుగా ఆయన రాబోతున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నారు. అయితే అమిత్ షా రానున్న నేపథ్యంలో పార్టీ ముఖ్యులతో పాటు మేధావులు, వివిధ వర్గాలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అంటే ఇట్లాంటి రంగాలతో దాదాపు 3000 మందితోటి ఒక సమావేశం నిర్వహించాలి. ఆ సమావేశంలో 9 ఏళ్ల మోడీ పాలన తీసుకున్నటువంటి చర్యలు, ఉనగొట్టిన ప్రయోజనాలు అంటే మేధావులకైతే మోడీ పాలన గతంలో కాంగ్రెస్ పాలన దీన్ని కంపేర్ చేసి చెప్పేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే వ్యాపార వాణిజ్యవేత్త అయితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తల విషయంలో మోడీ ప్రభుత్వం ఏ రకమైన వెసులుబాటు ఇచ్చింది, ఐటీ చెల్లింపులు కానీ మిగతా అంశాలు కానీ అంటే ఈజీ ఆఫ్ బిజినెస్ కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటికి సంబంధించిన అంశాల మీద కొంత అమిత్ షా ప్రస్తావిస్తారు. వాళ్ళతోటి వాళ్ళతో అవసరమైతే ఇంటరాక్ట్ అవుతారు పర్సనల్ వాళ్ళతో. అంటే వ్యాపారవేత్తలను ఒక గ్రూప్ గా, పారిశ్రామికవేత్తను ఒక గ్రూప్ గా, మేధావులను ఒక గ్రూప్ గా అంటే 3-4 గ్రూపులుగా విభజించి ఒక 2-3 గంటలు అంటే వీళ్ళ ఈ గ్రూపులతో సమావేశాలు నిర్వహించి వాళ్లకు మోడీ ప్రభుత్వం మీద, కేంద్రంలో మోడీ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేసుకున్నటువంటి నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు, ఒనగొరిన ప్రయోజనాలు వీటన్నిటిని వివరించుకుంటూ వాళ్ళు ఆయా వర్గాల్లో అంటే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, మేధావి ఈ వర్గాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంత మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కొంత వాళ్ళకు కొంతమేర అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకోవాలని మోడీ అమిత్ షా ప్రయత్నించే అవకాశం చూస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక హాల్ను ఏదైతే ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ ఒక హాల్ గా తీసుకోవాలని నిర్ణయిస్తా ఉన్నారు. అయితే అది సికింద్రాబాద్ గారు తీసుకుంటారా, శంషాబాద్ గారు తీసుకుంటారా అనే విషయంలో కొంత పార్టీ నేతలు కొన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఏదైతే బాగుంటుంది అమిత్ షా
కొంచెం భద్రత కూడా భారీగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నిటి కోణం దృష్టి పెట్టుకొని తీస్తా ఉన్నారు. అయిన తర్వాత హోంశాఖ కార్యాలయానికి పంపిస్తే అక్కడ నుంచి అనుమతి వస్తాయి. 2-3 సెలెక్ట్ చేస్తే అక్కడ నుంచి అనుమతి వస్తే తీసుకుంటారు. మరోవైపు కిషన్ రెడ్డి పార్టీ పైన తనదైన ముద్ర వేసేందుకు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3 రోజుల క్రితము పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అంటే కుక్కుతో మొదలుకొని అందరితోటి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయ్యి అంటే పార్టీ కార్యాలయంలో ఏ రకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, వాళ్ళు అంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ఏ రకంగా అనుకుంటా ఉన్నారు అనే విషయాలు మొత్తం మీద వాళ్ళతో చర్చించి కొంత తన అవగాహనకు వచ్చారు. మరోవైపు పార్టీ నేతలు వరుస భేటీలుగా నిర్వహిస్తా ఉన్నారు. సంజయ్ మార్పు నేపథ్యంలో కొంతమంది పార్టీ మారుతారు, పార్టీ మారేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న నేపథ్యంలో వాళ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతా ఉన్నది, ఏ అంశంలో వాళ్ళు కొంత అసౌకర్యాన్ని గురవుతా ఉన్నారు, అందుకు కారణాలు ఏంటిది, దానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తామంటే తెలుస్తా ఉంది. తాజాగా భువనగిరికి చెందిన జిట్టా బాలకు పార్టీ మారబోతున్నట్టుగా కొంత సంకేతాలు ఇచ్చారు. పార్టీకి నా మనసు దూరమైంది, నేను నాతో కాంగ్రెస్ పార్టీ నాకు చర్చించారు అని చెప్పుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి కొంతమందికి లేదని చెప్పేసి ఆయన పరోక్షంగా ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి అనిల్ చేసిన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో పార్టీ నేతలు మరింత మంది మారకుండా ఉండాలి అనే విధంగా పార్టీలో మరోసారి అంటే కొత్త చేరికల విషయంలో దృష్టి పెట్టాలి. చేరికల కొంతమంది నేతలకు అప్పచెప్పాలి. ఎవరెవరు చేరబోతున్నారు అనే విషయాన్ని కొంచెం లిస్టు సేకరించిన తర్వాత వాళ్ళతోటి ఎవరెవరికి సాన్నిహిత్యం ఉంది, రాజకీయ వర్గాల్లో రాజకీయంగా వాళ్ళ పార్టీలో పనిచేసే ఎవరెవరికి సాన్నిహిత్యం ఉంది అనే విషయాన్ని కొంత కిషన్ రెడ్డి బేరీ వేసుకొని వాళ్ళ బాధ్యత అప్పగించే కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేశారు. మొత్తం మీద చూస్తుంటే బీజేపీ పైన తెలంగాణ బీజేపీ తనగా ముద్ర వేసేందుకు కిషన్ రెడ్డి కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వరుస భేటీలు జరుగుతాయి. ఈ రోజు కూడా పార్టీ కార్యాలయం ఉదయం వచ్చినట్లు కిషన్ రెడ్డి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ ఆయన వేర్వేరు నాయకులు, వేర్వేరు సంఘాలు, ప్రజలు అందరి సందర్శకులతో కూడా విరివిగా కలిసేందుకు కావాల్సిన ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి పార్టీ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక హాల్లో వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల వినయం కూడా కిషన్ రెడ్డి కొంత సందర్భం అవుతా ఉన్నారు. మొత్తంగా మనం పరిశీలిస్తే పార్టీ కొంతకాలంగా నిస్సత్తుగా ఉంది, నిశ్శబ్దంగా మారిపోయింది, అయిపోయింది బీజేపీ పరిస్థితి పని, సంజయ్ మార్తోటి బీజేపీ పని అయిపోయింది అనుకున్న నేపథ్యంలో అదంతా తప్పు. మరోసారి బీజేపీ తానేంటనే నిరూపించబోతుంది అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పగానే చెప్పాలని కొంత సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. అందుకు సంబంధించిన ఎదురుగా సాగుతా ఉన్నాయి. పార్టీ కార్యాలయం కూడా నిత్యం కలకలాడుతూ ఉంది. శోభ ఒకటి పెద్దది మిర్రర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఇవి ఇప్పటివరకున్న పొలిటికల్ అప్డేట్స్. మరో పొలిటికల్ హెడ్ క్వార్టర్స్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఓం శ్రీ భద్ర